హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరు టీచింగ్ బ్లాగ్స్. ఏపీ టెట్ డిఎస్సి సంబంధించి తెలుగు మెథడ్స్ పార్ట్ 2 లక్ష్యాలు స్పష్టీకరణలు. అసలు లక్ష్యాల్లో స్పష్టీకరణలు ఏవి ఆనందానుభూతికి చెందుతాయి, ఏవి సముచిత మనోవైఖరులు, ఏవి భాషాభిరుచి, ఏవి సంస్కృతి సాంప్రదాయాలు, ఏవి జ్ఞానము, ఏవి అవగాహనకు చెందుతాయి అనేవి ఈ వీడియోలో పూర్తిగా చూడండి. చివరి వరకు మీకు పూర్తిగా అర్థమైపోతాయి. లక్ష్యాల స్పష్టీకరణల నుంచి కంపల్సరీగా ఒక బిట్ వస్తుంది. ఈ పద పద్ధతి, కథా పద్ధతి, అక్షర పద్ధతి ఇలాంటి పద్ధతుల మీద ఒక బిట్ రావచ్చు, వాదాల మీద ఒక బిట్ రావచ్చు. నెక్స్ట్ ఎక్కువగా ఈ మాతృభాష గురించి, సాహిత్యం గురించి ఇలా రకరకాలుగా 6 బిట్లు అయితే మనకు వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లక్ష్యాల స్పష్టీకరణలు పూర్తిగా అర్థమైపోతుంది. బిట్లతో పాటు క్లాస్ రూపంలో కూడా వివరిస్తున్నాను. ముందుగా 1వది, హృదయంలోంచి పెళ్ళుబికే వివిధ రకాల భావోద్వేగాలను వెలువరించుటకు మాతృభాష ఉపకరిస్తుంది అని చెప్పే మాతృభాషా నైపుణ్యం. హృదయంలోంచి పెళ్ళిబికే వివిధ రకాల భావోద్వేగాలను వెలువరించుటకు మాతృభాష ఉపకరిస్తుంది అని చెప్పే మాతృభాషా నైపుణ్యం. ఆన్సర్ ఆప్షన్ సి, వచో నైపుణ్యం. ఇది వచో నైపుణ్యానికి సంబంధించిన వాక్యం. 2వది, బెంజమిన్ బ్లూమ్ది ఏ దేశం? బెంజమిన్ బ్లూమ్ది ఏ దేశం? ఆన్సర్ ఆప్షన్ ఏ, అమెరికా. లక్ష్యాలు స్పష్టీకరణ నుంచి పూర్తిగా అందరికీ అవగాహన అయ్యేలా చెప్పిన మొట్టమొదటి వ్యక్తి బెంజమిన్ బ్లూమ్స్. ఈయింది అమెరికా దేశం. నెక్స్ట్ బిట్ 3వది, విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పు. విద్యార్థులలో ఆశిస్తున్న ప్రవర్తన మార్పు. ఆన్సర్ ఆప్షన్ ఏ, లక్ష్యం. విద్యార్థుల్లో ఆశిస్తున్న ప్రవర్తన మార్పు లక్ష్యం. అలా కాకుండా సాధించిన ప్రవర్తన మార్పు అయితే స్పష్టీకరణ. ఈ రెండింటికి చిన్న తేడా ఉంటుంది. ఆశిస్తున్న అంటే ఇంకా అవ్వలేదు కాబట్టి అది లక్ష్యం. 4వది, ఒక విద్యార్థి పాఠ్యాంశ సందర్భాన్ని చెప్పగలిగితే ఏ లక్ష్యం నెరవేరింది అని అనవచ్చు. ఒక విద్యార్థి పాఠ్యాంశ సందర్భాన్ని చెప్పగలిగితే ఏ లక్ష్యం నెరవేరింది అని చెప్పవచ్చు. ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. ఒక విద్యార్థి పాఠ్యాంశ సందర్భాన్ని చెప్పగలిగితే అవగాహన లక్ష్యం అనేది పూర్తయిందని, నెరవేరిందని చెప్పవచ్చు. నెక్స్ట్ బిట్ 5వది, ఆవు పులి కథలో జరగబోయే కథను విద్యార్థి ఊహిస్తే అది ఏ లక్ష్యం? ఆవు పులి కథలో జరగబోయే కథను విద్యార్థి ఊహిస్తే అది ఏ లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ బి, అవగాహన. జరగబోయే కథను విద్యార్థి ఊహించినా అది కూడా అవగాహన లక్ష్యం కింద వస్తుంది. 6వది, శైలీ భేదాలు గ్రహించడం ఏ లక్ష్యం? శైలీ భేదాలు గ్రహించడం ఏ లక్ష్యం? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఆనందానుభూతి. శైలీ భేదాలు, అర్థ భేదాలు గ్రహించడం అనేది ఆనందానుభూతి. ఈ ఆనందానుభూతికి ఇంకో పేరు రసానుభూతి. 7వది, మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం ఏ వర్గానికి చెందును? మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం ఏ వర్గానికి చెందును? ఆన్సర్ ఆప్షన్ బి, సముచిత మనోవైఖరులు. మూఢాచారాలు పాటించకుండా జీవించడం సముచిత మనోవైఖరులకు సంబంధిస్తుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, సంస్కృతి సాంప్రదాయాలకు ఎటువంటి సంబంధము లేదు. మూఢాచారాలు పాటించకుండా ఉండడం అనేది సముచిత మనోవైఖరులకు సంబంధించిన పదం, అదే లక్ష్యం. 8వది, పురాణ ఇతిహాసాల్లో విశేషాలు గ్రహించడం. పురాణ ఇతిహాసాల్లో విశేషాలు గ్రహించడం. ఆన్సర్ ఆప్షన్ సి, సంస్కృతి సాంప్రదాయాలు. పురాణ ఇతిహాసాల కథల గురించి తెలుసుకోవడం, ఆ విశేషాలు గ్రహించడం సంస్కృతి సాంప్రదాయాల కింద వస్తుంది. 9వది, విద్యార్థులు వేమన పద్యాల్లో లోతైన అర్థాన్ని గ్రహిస్తారు. విద్యార్థులు వేమన పద్యాల్లో లోతైన అర్థాన్ని గ్రహిస్తారు. ఆన్సర్ ఆప్షన్ సి, రసానుభూతి. విద్యార్థులు వేమన పద్యాల సారాంశం అయితే అవగాహన, లోతైన అర్థాన్ని గ్రహిస్తే అది రసానుభూతి. దానికే ఇంకో పేరు ఆనందానుభూతి. ఆన్సర్ ఆప్షన్ సి. 10వది, రామాలయం అనే పదంలో సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తుకు తెచ్చుకుంటే, రామాలయం అనే పదంలో సంధి సవర్ణ దీర్ఘ సంధి అని గుర్తుకు తెచ్చుకుంటే ఆన్సర్ ఆప్షన్ ఏ, జ్ఞానం. గుర్తుకు తెచ్చుకున్న, జ్ఞప్తికి తెచ్చుకున్న, ఇలా గుర్తుపెట్టుకుంటే అది జ్ఞానంకి సంబంధించిన లక్ష్యాలు. 11వది, ఆర్హెచ్ దవే అధ్యక్షతన కనీస అభ్యసన స్థాయిలు ప్రధానంగా 9 సామర్థ్యాలు ఉంటే అందులో గల ఉప సామర్థ్యాలు ఎన్ని? ఆర్హెచ్ దవే అధ్యక్షతన కనీస అభ్యసన స్థాయిలు ప్రధానంగా 9 సామర్థ్యాలు ఉంటే అందులో గల ఉప సామర్థ్యాలు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ సి, 95. ప్రధాన సామర్థ్యాలు 9 ఉంటే ఉప సామర్థ్యాలు 95 ఉన్నాయి. 12వది, 9 ప్రధాన సామర్థ్యాలను ఇప్పుడు ఎన్ని కనీస అభ్యసన సామర్థ్యాలుగా మార్చారు? 9 ప్రధాన సామర్థ్యాలను ఇప్పుడు ఎన్ని కనీస అభ్యసన సామర్థ్యాలుగా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, 4. ఇప్పుడు 9 ప్రధాన సామర్థ్యాలను 4 కనీస అభ్యసన సామర్థ్యాలుగా మార్చివేయడం జరిగింది. 13వది, విద్యార్థి తాను నేర్చిన కథల బట్టి కొత్త సామెతలు కథలు చెప్పడం. విద్యార్థి తాను నేర్చిన కథలు బట్టి కొత్త సామెతలు కథలు చెప్పడం. ఆన్సర్ ఆప్షన్ డి,
సృజనాత్మకత, కొత్త కథలు కొత్త సామెతలు చెప్తే అది సృజనాత్మకత. 14వది బహుగ్రంథ పఠనం చేయడం. బహుగ్రంథ పఠనం చేయడం. ఆన్సర్ ఆప్షన్ బి భాషాభిరుచి. భాష మీద అభిరుచి ఉంటే బహుగ్రంథ పఠనం, ఇంకా ఎక్స్టెన్సివ్ రీడింగ్, విస్తార పఠనం ఇలాంటివన్నీ అలవాటవుతాయి. అది బహుగ్రంథ పఠనం అనేది భాషాభిరుచికి చెందిన లక్ష్యం. అదే స్పష్టీకరణ. నెక్స్ట్ 15వది విమర్శను సహృదయతో స్వీకరించడం. విమర్శను సహృదయతతో స్వీకరించడం. ఆన్సర్ ఆప్షన్ డి సముచిత మనోవైఖరులు. విమర్శను సహృదయతతో స్వీకరించడం సముచిత మనోవైఖరికి సంబంధించిన స్పష్టీకరణ. అంటే అది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా మంచిగా స్వీకరించడం అనేది సముచిత మనోవైఖరి. నెక్స్ట్ బిట్ 16వది ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం ఏ లక్ష్యం. ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం ఏ లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ సి భాషాంతరీకరణ సామర్థ్యం. భాషాంతరీకరణ సామర్థ్యంలో సింపుల్గా ఉభయ భాషను వస్తుంది, లేదా ఆ భాష ఈ భాష, లేదా మూల భాష అనువాద భాష ఇలాంటి పదాలు వస్తాయి కాబట్టి సింపుల్ గుర్తుంచుకోవచ్చు. భాషాంతరీకరణ సామర్థ్యం. 17వది రాముడు అనే పదానికి ఎక్కువ సొంత వాక్యాలు రాయడం ఏ లక్ష్యం. రాముడు అనే పదానికి ఎక్కువ సొంత వాక్యాలు రాయడం ఏ లక్ష్యం. ఆన్సర్ ఆప్షన్ బి అవగాహన. సొంత వాక్యాలు ఎక్కువ రాసినా చెప్పినా అది అవగాహన పూర్తిగా అయినట్లు, దాని ద్వారా అతను వీలైన సొంత వాక్యాలు రాసుకోగలడు. 18వది ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం. ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం. ఆన్సర్ ఆప్షన్ డి సముచిత మనోవైఖరి. ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం కూడా సముచిత మనోవైఖరికి సంబంధించింది. నెక్స్ట్ 19వది పాశ్చాత్య దేశాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన సాధన ఉపలబ్ధి లక్ష్యాలు స్థాయిల గురించి పేర్కొన్నది. పాశ్చాత్య దేశాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన సాధన ఉపలబ్ధి లక్ష్యాలు స్థాయిల గురించి పేర్కొన్నది. ఆన్సర్ ఆప్షన్ ఏ ఎన్ఈపి 1986. ఎన్ఈపి 1986 పాశ్చాత్య దేశాల్లో బహుళ ప్రాచుర్యం పొందిన సాధన ఉపలబ్ధి లక్ష్యాలు స్థాయిల గురించి పేర్కొన్నది. 20వది తక్కువ సమయంలో ఎక్కువ విషయం గ్రహించుటకు మౌనంగా చదవడం. తక్కువ సమయంలో ఎక్కువ విషయం గ్రహించుటకు మౌనంగా చదవడం. ఆన్సర్ ఆప్షన్ బి పఠన నైపుణ్యం. పఠన నైపుణ్యం బాగుంటే మౌన పఠనంతో ఎక్కువ విషయాన్ని తక్కువ సమయంలో గ్రహిస్తారు, బాగా చదువుతారు. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. తెలివైన వారు అనుసరించే పద్ధతి కూడా మౌన పఠనమే. ఇవి 20 బిట్లు. నెక్స్ట్ ఈ లక్ష్యాలు స్పష్టీకరణకు సంబంధించి క్లాస్ రూపంలో కూడా వివరించడం జరిగింది. ఈ బిట్లను వచ్చే కామెంట్ రూపంలో తెలియచేయండి. క్లాస్ వినండి. లక్ష్యాలు, ఈ లక్ష్యాన్ని విద్యార్థులు సాధించిందో తెలుసుకోవడానికి 2 ఉంటాయి. ముందుగా జ్ఞానం. విద్యార్థులు అవసరం వచ్చినప్పుడు ఆయా జ్ఞానాంశాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు. విద్యార్థులు అవసరం వచ్చినప్పుడు ఆయా జ్ఞానాంశాలను గుర్తిస్తారు. జ్ఞప్తికి తెచ్చుకోవడం, గుర్తించడం ఈ 2 జ్ఞానానికి సంబంధించిన స్పష్టీకరణలు. అయితే జ్ఞప్తికి తెచ్చుకోవడం అనేది ఇతరుల ప్రమేయం లేకుండా మనోక్రియ ద్వారా మాత్రమే జరిగితే, గుర్తించడం అనేది జ్ఞానేంద్రియాల సాయంతో జరుగుతుంది. ఈ 2 విధాలైన ప్రవర్తనలు కనబరిస్తే విద్యార్థులకు జ్ఞానరాశి ఇనుమడిస్తుంది. ఇది జ్ఞానం. అవగాహన. నెక్స్ట్ అవగాహన అవబోధం అంటారు. జ్ఞప్తికి తెచ్చుకున్న గుర్తించిన జ్ఞానాంశాలను అర్థం చేసుకోవడాన్ని అవగాహన అంటారు. విద్యార్థులు అవగాహన చేసుకున్నారని చెప్పడానికి కింది స్పష్టీకరణలు విశదం చేస్తాయి. పోలికలు, భేదాలు చెప్పడం, గంభీర భావాలను వివేచించడం అంటే ఎందుకు మొదలైన ప్రశ్నలు విద్యార్థులు సొంతంగా ఆలోచించి చెప్పడం, నేర్చిన విషయానికి తగిన సొంత ఉదాహరణలు ఇవ్వడం, మంచి మనుషులకు గాంధీజీ, శిబి చక్రవర్తి మొదలైన వారిని ఉదాహరించడం కూడా అవగాహన సంబంధించిన స్పష్టీకరణలు. ఇంకా నేర్చిన విషయాలను సూచిత క్రమంలో వర్గీకరించడం, పదప్రయోగం చేయడం, సారాంశం తాత్పర్యం చెప్పడం, సందర్భం చెప్పడం, సందర్భ సహిత వ్యాఖ్య చేయగలగడం, జరగబోయే కథను ముందే ఊహించడం, వివరించడం, విశ్లేషించడం, సంక్షేపించడం, వివేచించడం, అంశాల మధ్య సంబంధాలను స్థాపించడం, విషయాల మధ్య ఉన్న పరస్పర కార్యకారణ సంబంధాన్ని గ్రహించడం. ఇవన్నీ అవగాహనకు సంబంధించిన స్పష్టీకరణలు. ఇందులో ఎలాంటిదైనా అప్లికేషన్ ఇవ్వచ్చు. ఇది మనం కంపల్సరీగా చదువుకోవాల్సిందే. నెక్స్ట్ వన్ ఆనందానుభూతి లేదా రసానుభూతి. చదువుతున్నప్పుడు, చెబుతున్నప్పుడు, వింటున్నప్పుడు, పాడుతున్నప్పుడు ఉదాత్తమైన పద్యాలు, గేయాలు, వచన కవితలు వగైరా ప్రక్రియల్లోని లయను ఆనందించడం, అర్థభేదాలను గ్రహించడం అంటే పద్యాలు చదివినా ఏది చదివినా అర్థభేదాలను గ్రహించడం, విషయంలోని విశేష భావాలు, రచనల్లోని సొగసులు, ఆనందం కలిగించే సన్నివేశాలు మనసులోని భావించుకొని ఆనందించడం, పాఠ్యాంశాల్లోని రసవంతమైన ఘట్టాలను తెలుసుకోవడం, రచయిత ప్రతిభను, వస్తువు గొప్పతనాన్ని, శిల్ప ప్రాధాన్యాన్ని హృదయపూర్వకంగా ప్రశంసించడం, శైలీ భేదాలను గ్రహించడం, తన్మయత్వం పొందడం. ఇవన్నీ ఆనందానుభూతి లేదా రసానుభూతికి సంబంధించిన స్పష్టీకరణలు. నెక్స్ట్ వన్ భాషాభిరుచి. ఈ లక్ష్యం భాషలో, భాషాధ్యాయంలో విద్యార్థులకు గల అభిరుచులను పెంపొందించేది. దీని స్పష్టీకరణలు దిగు విధంగా చెప్పవచ్చు.
పాఠ్యాంశానికి సంబంధించిన మూల గ్రంథాలను చదవడం, బహుగ్రంథ పఠనం చేయడం, కవులను రచయితలను పండితులతో సమావేశం కావడం, సారస్వత సమావేశాలు నిర్వహించడం, పాల్గొనడం, పద్యాలను గేయాలను ఉత్తమ గద్య భాగాలను ధారణ చేయడం. ఇవన్నీ భాషాభిరుచి, అంటే భాష మీద అభిరుచి ఉంటేనే ఇవన్నీ చేస్తారు. కవులు రచయితలు కలవడం కానీ, బహుగ్రంథ పఠనం చేయగానే, మూల గ్రంథాలను చదవడం, పద్యాలు గేయాలు ఉత్తమ గద్య భాగాలు ధారణ చేయడం. సృజనాత్మకత శక్తి. ఈ లక్ష్యం స్వతంత్ర రచనా శక్తికి సంబంధించింది. దీని స్పష్టీకరణలు కింది విధంగా ఉన్నాయి. నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక, అసంపూర్ణ రచనలు పూరించడం, కథలు, కవితలు, నాటకాలు, నాటికలు, నవలలు మొదలైనవి వివిధ ప్రక్రియలను సొంతంగా రచించడం, తెలిసిన పాఠ్యాంశాలను వీలైనన్ని ఇతర ప్రక్రియలకు మార్చి రాయగలగడం, నేర్చిన కథలు బట్టి సామెతలు బట్టి కొత్త కథలు రాయడం, రచనలో నుడికారపు సొంపు ప్రదర్శించడం, వ్యవహారంలోని సహజమైన పలుకుబడులు, సామెతలు, అలంకారాలు, దృష్టాంతాలు వంటి వాటిని గ్రహించి భావానుగుణమైన భాషను నడకను ప్రయోగించి స్వీయ రచనా శైలి ఏర్పరచుకోవడం మొదలైనవన్నీ సృజనాత్మకత శక్తికి సంబంధించిన స్పష్టీకరణలు. సంస్కృతి సాంప్రదాయాలు. ఆయా భాషా వ్యవహార్తల సంస్కృతి సాంప్రదాయాలు దృష్టిలో ఉంచుకొని ఆయా పాఠ్యాంశాలను బోధించాల్సి ఉంటుంది. పాఠ్యాంశాల సంస్కృతి సాంప్రదాయ భావనల్లోని వచ్చిన కాలానుగుణ మార్పులు దృష్టిలో ఉంచుకోవాలి. ఈ లక్ష్యంలో స్పష్టీకరణలు. వివిధ రచనల్లో ఆచార వ్యవహారాలు తెలుసుకోవడం, రచనలోని కాల భేద ప్రభావాన్ని అవగతం చేసుకోవడం, పౌరాణిక ఇతిహాసాల విశేషాలు గ్రహించడం, భారతీయ సంస్కృతిని తెలుగు సంస్కృతిని వివరించడం, రచనల్లో నీతిని గ్రహించడం మొదలైనవి. ఇంతకుముందు ఇచ్చిన బిట్ ఇది. రచనల్లో నీతిని గ్రహించిన దాని యొక్క లక్ష్యం ఏదంటే సంస్కృతి సాంప్రదాయాలు. ఇలా ఏదైనా లైన్ అడగొచ్చు. నెక్స్ట్ వన్, సముచిత మనోవైఖరులు. విద్యాబోధన లక్ష్యం విద్యార్థుల్లో ధనాత్మకమైన ప్రవర్తన మార్పులు ఆశిస్తుంది. వారి అభిప్రాయాల్లో దృక్పథాల్లో కూడా సకారాత్మకతను పెంపొందించే దశలో సముచిత మనోవైఖరుల లక్ష్యం తోడ్పడుతుంది. ఇందులో స్పష్టీకరణలు. ఆర్ద్రతా గుణంతో కూడిన ఆలోచనలు పెంపొందించుకోవడం, నేర్చిన విషయానికి అనుగుణమైన సత్ప్రవర్తన పెంపొందించుకోవడం, కవుల్ని రచయితల్ని కళాకారుల్ని గౌరవించడం, మాతృభాషా సాహిత్యాలతో పాటు ఇతర భాషా సాహిత్యాలు కూడా ఆదరించడం, విమర్శను సహృదయతో స్వీకరించడం, మూఢాచారాలు పాటించకుండా హేతుబద్ధంగా జీవించడం, సహకార దృక్పథం, సామాజిక చైతన్యంతో కూడిన మానవతా వైఖరితో నడుచుకోవడం. ఇవన్నీ సముచిత మనోవైఖరులు. ఇక్కడ కవుని రచయితల్ని గౌరవించడం అయితే సముచిత మనోవైఖరి, కవుని రచయితల్ని కలవడం అయితే భాషాభిరుచి. ఇలా చిన్న చిన్న తేడాలతోనే బిట్లు రావచ్చు. అలాంటిదే మనం బాగా గుర్తుంచుకోవాలి. ఇంకా భాషాంతరీకరణ సామర్థ్యం. ఈ సామర్థ్యాన్ని అనువాద సామర్థ్యం అని, అనువదించే శక్తి అని అంటారు. ఇది పాఠశాలలో 2 భాషల బోధన ప్రారంభమైన నాటి నుంచి ఉపాధ్యాయులు బోధనలో చోటు చేసుకోవాలి. ఈ లక్ష్యం స్పష్టీకరణలు. ఉభయ భాషల్లో వాక్య నిర్మాణ పద్ధతులు గ్రహించడం, ఉభయ భాషలను లోకోక్తులు, జాతీయాలు, పారిభాషిక పదాల అవసరానుగుణంగా ఎంపిక చేయడం, ఉభయ భాషా రచయితల ఆత్మీయతను అనుసరించడం, ఆయా భాషల సంస్కృతిని దృష్టిలో ఉంచుకోవడం మొదలైనవి. ఇవన్నీ భాషాంతరీకరణ సామర్థ్యం యొక్క స్పష్టీకరణలు. ఇవి ఫ్రెండ్స్ తెలుగు మెథడ్స్ పార్ట్ 2 బిట్స్. ఇదైతే ఆల్రెడీ ఎందుకంటే పార్ట్ 1లో భాషకు సంబంధించిన బిట్లను ఇవ్వడం జరిగింది. ఈ బిట్లు 20 చేశారు కదా, ఎన్ని వచ్చి కామెంట్ రూపంలో తెలియచేయండి. క్లాస్ కూడా విన్నారు కదా, ఇంకా క్లాస్ని ఇంకా ఎలా చెప్పొచ్చు కూడా తెలియజేస్తే దానికి అనుగుణంగా నేను కూడా సన్నద్ధం అవుతాను. ఇవి ఫ్రెండ్స్ బిట్స్. ఇవన్నీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.